అందరికీ నమస్తే. సో ఈరోజు మనం వచ్చేసి స్క్వేర్స్ 125 వరకు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏమవుతుందంటే మనము మనసులోనే అది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో మనం అది ఎలా చేయాలో చూద్దాం. సో మనము 125 వరకు మనము స్క్వేర్స్ చేయాలంటే మినిమం మనకు అప్ టు 25 వరకు అన్న మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? సో 25 వరకు ఈజీనే నేర్చుకోవచ్చు, ఏం పర్లేదు. ఒకసారి ఇవి చూసి రాసుకొని నేర్చుకోండి, మీకు ఈజీగానే ఉంటుంది. ఓకేనా? సో మనం ఇక్కడ స్క్వేర్స్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే దేని ఆధారంగా చేస్తామంటే 50 బేస్ అండ్ 100 బేస్. 50ని 100ని బేస్ చేసుకొని మనము ఈ స్క్వేర్స్ అనేటివి చేస్తామన్నమాట. ఓకేనా? సో అది ఎలా చేస్తామో ఒకసారి మీకు ఒక డెమో చూపిస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 32 స్క్వేర్ అని ఉంది. ఓకేనా? 32 స్క్వేర్ అని ఉంది. ఈ 32 అనేది 50కి ఎంత దగ్గరగా ఉంది? 50లో నుంచి 32 తీసేస్తే ఎంత? 18 కదా. సో ఈ 18 ఉంది కదా, 18 స్క్వేర్ ఎంత మనకి? 18 స్క్వేర్ మనకి ఎంత ఉంది? ఇక్కడ 324 అని ఉంది. ఓకేనా? 324. ఫస్ట్ ఏం చేయాలి మనము? 24 రాసుకోవాలి, ఈ 3 అలాగే పెట్టుకోవాలి. ఓకేనా? ఈ 3 అలాగే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో మనకి 25 ఉంది కదా, 50లో హాఫ్ ఎంత మనకి? 25 కదా. ఆ 25లో నుంచి ఈ 18 తీసేయాలన్నమాట. ఈ 18 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఈ 7కి మనం ఏం చేయాలంటే ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3ని యాడ్ చేసేయాలి. మనకి ఎంత వస్తుంది? 10. టోటల్ మనకి ఎంత వస్తుంది? 1024 వస్తుంది. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 48 స్క్వేర్ అని ఉంది. ఓకేనా? దీనికి 50కి ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. 2 తక్కువ ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఎంత? 4 కదా. 4 అని రాసుకోకూడదు, మనం ఏం చేయాలంటే 04 అని రాసుకోవాలి. ఓకేనా? 04 అని రాసుకుంటున్నాం. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? 50లో హాఫ్ ఎంత? 25 కదా. 25లో నుంచి ఎంత తీసేయాలి మనము? 2 తక్కువ ఉంది కాబట్టి 2 తీసేయాలి. 2 తీసేస్తే ఎంత అవుతుంది మనకి? 23 అవుతుంది. ఈ 23ని తీసుకొని వచ్చి ఏం చేయాలి? ఇక్కడ పెట్టాలి. 2304 ఆన్సర్. ఇలా ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 38 స్క్వేర్ అని ఉంది. 38 స్క్వేర్ అని ఉంది. 38 50లో నుంచి 38 తీసేస్తే ఎంత? 50 మైనస్ 38 చేస్తే ఎంత అవుతుంది మనకి? 12 కదా. 12 స్క్వేర్ ఎంత? 144 అంది. దీంట్లో మనము ఈ 2 డిజిట్స్ మాత్రమే రాసుకోవాలి, ఈ 1 అలాగే పెట్టుకోవాలి. ఈ 12 వచ్చింది కాబట్టి 50లో హాఫ్ ఎంత? 25 కదా. 25 మైనస్ 12 ఎంత మనకి? 13 వస్తుంది. 13 ప్లస్ మనకి ఇక్కడ ఎంత మిగిలింది? 1 మిగిలింది. 13 ప్లస్ 1 ఎంత? 14. ఈ 1 ఇక్కడ యాడ్ చేసాం, ఎంత అవుతుంది? ఈ 14 ఇక్కడ రాస్తామన్నమాట. సో ఆన్సర్ మనకి 1344 అవుతుంది. ఇది మనకి 50 లోపల ఉంటే ఇలా చేస్తామన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము 51 to 75 ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ 54 స్క్వేర్ అని ఉంది. మనకి 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? ఇక్కడ 4 ఎక్కువ ఉంది. 4 స్క్వేర్ ఎంత? 16 రాసుకో. 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలా? 25కి 4 యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఎంత అవుతుంది? 29 అవుతుంది. ఆన్సర్ మనకు వచ్చేసి 2916 అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 52 స్క్వేర్ అని ఉంది. 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది. 2 స్క్వేర్ ఎంత? 4 కదా. మనం 4 రాసుకోకూడదు, ఇక్కడ మనం ఏం రాసుకోవాలి? 04 అని రాసుకోవాలి. 50 కంటే 2 ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? 25కి 2 యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 27 అవుతుంది. సో ఇలా చేయొచ్చు అనమాట.
ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ 69 స్క్వేర్ అని ఉంది. 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? 19 ఎక్కువ ఉంది. 19 స్క్వేర్ ఎంత? 361. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ 2 డిజిట్స్ మాత్రమే రాసుకోవాలి. ఈ 3 అలాగే ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంది? 19 ఎక్కువ ఉంది. మనం ఏం చేయాలా? 25 ప్లస్ 19 ఎంత అవుతుంది మనకి? 44 అవుతుంది. సో ఈ 44కి ఎంత యాడ్ చేయాలి? ఈ 3 కూడా యాడ్ చేయాలి. ఈ 3 అప్పుడు ఎంత అవుతుంది? 47 అవుతుంది. ఇలా అనమాట. 51 to 75 ఇలా చేస్తాం అనమాట. ఇప్పుడు మనము 76 నుంచి 99 వరకు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 84 స్క్వేర్ అని ఉంది. ఓకేనా? 84 అనేది దేనికి దగ్గరగా ఉంది? ఇప్పుడు మనం ఇక్కడ 100ని బేస్ చేసుకొని చేస్తాం. ఎందుకంటే 84 అనేది 100కి దగ్గరగా ఉంది కాబట్టి. సో 100 మైనస్ 84 చేస్తే ఎంత వస్తుంది మనకి? 16 కదా. 16 స్క్వేర్ ఎంత? 16 స్క్వేర్ మనకు తెలుసు 256. ఏం చేయాలి? ఈ 2 డిజిట్స్ మాత్రమే రాసుకోవాలి. ఈ 2 అలాగే పెట్టుకో. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 84 అనేది 100కి ఎంత తక్కువ ఉంది? 16 తక్కువ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్లో నుంచి 84 మైనస్ 16 చేయాలి. ఎంత వస్తుంది మనకు ఆన్సర్? ఇక్కడ 14లో 6 పోతే 8, 7లో 1 పోతే 6, 68. సో 68కి మనం ఎంత యాడ్ చేయాలి? ఈ 2 మిగిలింది కదా, ప్లస్ 2 యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 7056 ఆన్సర్. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 94 స్క్వేర్ అని ఉంది. ఇది ఎంత? 100కి ఎంత తక్కువ ఉంది? 6 తక్కువ ఉంది. 6 స్క్వేర్ ఎంత? 36 రాసుకో. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఈ నెంబర్లో నుంచి 94 మైనస్ 6 ఎంత అవుతుంది? 92. 9236 అవుతుంది. సో ఇంకా ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ సపోజ్ సో ఇప్పుడు మనం వచ్చేసి 78 స్క్వేర్ చూద్దాం. ఓకేనా? 78 స్క్వేర్ ఇది 100కి ఎంత తక్కువ ఉంది? 22 తక్కువ ఉంది. సో మనకి 22 స్క్వేర్ మనకి ఎంత తెలుసు? 484. మనం ఏం రాసుకోవాలి? ఈ 2 డిజిట్స్ మాత్రమే రాసుకోవాలి. 84. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? ఈ 78 ఏది ఉందో ఆ 78లో నుంచి ఈ 22 తీసేయాలి. ఈ 22 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 56 వస్తుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ 4 మిగిలింది కదా, ఈ 4ని యాడ్ చేసి టోటల్ చేస్తే ఎంత అవుతుంది? 60. ఈ 60 తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలి. సో ఇలా 76 నుంచి 99 వరకు మనం ఇప్పుడు చూసాం కదా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే 101 నుంచి 125. ఇది చాలా చాలా సింపుల్, మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేయగలుగుతారు. సో ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 104 స్క్వేర్ అని ఉంది. 100కి ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. 4 స్క్వేర్ ఎంత? 16 రాసేసుకో. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ 104 ఉంది కదా, ఈ 104కి ఈ 4 యాడ్ చేయాలి. టోటల్ ఎంత అవుతుంది మనకి? 108. ఈ 108 తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేయడమే, అయిపోయి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 113 స్క్వేర్ అని ఉంది. ఓకేనా? ఎంత ఎక్కువ ఉంది? 100కి 13 ఎక్కువ ఉంది. 13 స్క్వేర్ ఎంత? 169. మనం ఇక్కడ ఏం చేయాలి? ఈ 69 మాత్రమే రాసుకోవాలి. ఈ 1 అలాగే పెట్టుకోవాలి. ఎంత ఎక్కువ ఉంది? 13 కదా. 113 ప్లస్ 13 ఎంత అవుతుంది మనకి? 116 అవుతుంది అనమాట. ఈ 116కి మనం ఏం చేయాలి? ఈ 1 యాడ్ చేయాలి.
టోటల్ మనకి ఎంత అవుతుంది 117 ఈ 117 ఇలా అనమాట. ఓకేనా. సో మీకు ఈ స్క్వేర్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.